ఉద్యోగార్థులందరికీ నమస్కారం. గత 2 రోజులుగా మన హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా వచ్చిన తర్వాత అనేక మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ అనేక ఫోన్ కాల్స్ నాకు వచ్చినందువల్ల, మీ యొక్క ఇబ్బందులు వీటన్నిటిని చూస్తున్నందువల్ల మరి అటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత మా చీఫ్ విప్ గారు, వీళ్ళందరినీ కలిసి తర్వాత ఫైనల్గా సీఎం ఆఫీస్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. వారు ఈ ఎగ్జామినేషన్ని పోస్ట్ పోన్ చేసేదానికి విద్యార్థుల యొక్క, ఉద్యోగార్థుల యొక్క మనోభావాలను గుర్తించాలి. సో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం మీద బాధ్యత పెట్టారు కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేసి తర్వాత ఏదైతే రెక్టిఫికేషన్ మెకానిజం ఉందో దాంట్లో ఎంతవరకు తప్పులు జరిగాయి ఏంటి అని చెప్పి చూసి దాన్ని మరలా ఎగ్జామినేషన్ నిర్వహించడానికి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఇప్పుడే తెలిసినటువంటి సమాచారం. కాబట్టి ఇంకొక అరగంటలో అట్లా మీకు ఇన్ఫర్మేషన్ రావచ్చు. సో మీరు తగినటువంటి సమయాన్ని, ఇప్పుడు ఇచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో అది ప్రభుత్వం చూసుకుంటుంది. రోస్టర్ పాయింట్స్ ఎలాగా ఏంటి పరిస్థితి అనేటువంటిది, మిగతా విషయాలన్నింటినీ, చదువుకు సంబంధించినటువంటి విషయాలన్నింటి మీద మీరు దృష్టిలో పెట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకొని మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అట్లానే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి కరెక్ట్గా ఒక 15 రోజులు ముందు పెట్టేసరికి మరి మన రాష్ట్రం నుంచి సివిల్స్ రాసేటువంటి అభ్యర్థులకి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి సో దానిని మెయిన్స్ తర్వాత కనుక పెట్టినట్టయితే అందరూ శుభ్రంగా ఎగ్జామినేషన్ చదువుకొని రాసుకోవచ్చు, అటు సివిల్స్ అభ్యర్థులు, ఇటు గ్రూప్ 1 అభ్యర్థులు అని చెప్పి దానికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి ఈ యొక్క మార్నింగ్ నుంచి ఈ ఎపిసోడ్లో తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆలపాటి రాజా గారికి, అట్లానే మా చీఫ్ విప్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి దీంట్లో హెల్ప్ చేసినటువంటి సీఎం కార్యదర్శులందరూ కూడాను ప్రత్యేకమైనటువంటి అభినందనలు, మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి, ధన్యవాదాలు.